అమ్మాయి ఇందు చందు సుందు గెట్ డౌన్. కొత్త సరుకులో ఉంది. కాదురా, పాత సరికే. వాళ్ళకి ఇంకా పెళ్లి కాలా. ఏ గైస్, ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ పెడతాను. సీ అండ్ ఎంజాయ్. సారీ మేడం. వన్ సెకండ్. ఆ పిల్ల కాస్తంత శుభ్రం ఎక్కువలే. ఇదేంటండి? మరండి ప్యాకెట్ అండి, మట్టండి. అనారోగ్యం హానికరం అండి. శుభ్రం మంచిది కదండి. అదండి. అయ్యో, అపచారం. Gosh, must be crazy. ఏరా, ఈ అమ్మాయి అమ్మ మేనగోడలంటే మీకు అంతల్సైపోయారా? నీ మొగతనం ఏమన్నా ఉంటే నా దగ్గర చూపించండి. ఇడియట్ ఫూల్. అమ్మా, తప్పైపోయిందమ్మా. మేము చేసిన తప్పుకి మీ మేనకోడలు ఎడకాలి చెప్పుతో కొట్టించమ్మా. పంట బూతులు తిట్టకమ్మా. ఈ అమ్మాయి అమ్మతో పెట్టుకున్నారంటే మొఖం ఆరిసి అయిపోతుంది. మాటలతోనే చంపేస్తా. నీ పద్ధతి నాకేం నచ్చలేదు రామకృష్ణ. ఎవడో జ్యోతిష్యుడు పెద్దమ్మాయి పుట్టిన తర్వాత 2 అమ్మాయిలు పుడతారని చెప్పాడు. పుట్టారు. ఇప్పుడు ఈ 3 ఆడపిల్లలకి 3 తోబుట్టువలైన అన్నదమ్ముడికే ఇచ్చి పెళ్లి చేయాలని వాడు ఎవడో అంటే ఇది జరిగే పనేనా? అలా చెయ్యకపోతే నా కూతుళ్ళకి అన్యాయం జరుగుతుంది. అందుకని ఆ ముదనిష్టపు జాతకాన్ని నమ్ముకొని అలాంటి సంబంధం కోసమే వెతుకుతూ అమ్మాయిలు ఉసురు పోసుకుంటానంటే నేను చూస్తూ ఊరుకోలేనురా. రేపే మాదిరెడ్డి గారి అబ్బాయితో పెద్ద అమ్మాయి పెళ్లి ఖాయం చేసుకొని వస్తా. అక్కయ్య, జాతకాల్ని నమ్మకుండా మొండిగా ఉన్నందుకేనే ఒకే యాక్సిడెంట్లో నువ్వు భర్తను పోగొట్టుకున్నావు. నాకు భార్య దూరం అయింది. నా కూతుళ్ళ విషయంలో కూడా మళ్ళీ ఇలాంటిది ఏదైనా జరిగిందంటే నేను తట్టుకోలేనే. జాతకం ప్రకారం ఈ 3కి తోబుట్టువులైన 3 అన్నదమ్ములతోనే పెళ్లి జరగాలి, జరుగుతుంది. ఈలోగా నువ్వు సంబంధం ఏదైనా చూసావంటే ఈ ఇంట్లో మీరు చూసేది పెళ్లి కాదు, నా చావు. నువ్వు మారవురా, నువ్వు మారవు.